నమస్తే రాణా. ఏంటి సేటు, సవరం 15,000 నీ కోట్ల మాత్రం షాపుకి రావడం మానేశారు. వైన్ షాప్ అయితే వచ్చుంటాను, జ్యువెలరీ షాప్ అంటే ఏంటి సార్ బయట 10,000 డిస్కౌంట్ అని బోర్డు పెట్టారు, ఇక్కడ డిస్కౌంట్ ఏం లేదంటున్నారు. ఆ ఆఫర్ నిన్నటితో అయిపోయిందమ్మా. 20% డిస్కౌంట్ రానా. ఏంటి రానా? ఓనర్ని చెప్తున్నా 20% డిస్కౌంట్ ఇచ్చేయి. నీకు ఎంత ఇచ్చినా తప్పులేదు. ఇవ్వు సేటు. వెళ్దామా? ఎవరు మీరంతా? భానుగారి ఇల్లుదే కదా. ఏవండి, మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. ఎవరు? మీరెవరు? తాగడానికి కొంచెం నీళ్లు తీసుకురామ్మా. ఎవరు సార్ మీరు? 4 లారీలు, 3 కార్లు, 2 ఆటోలు ఉన్నాయా? అవును ఉన్నాయి. అవన్నీ మీకెందుకు? 6 నెలలుగా డ్యూ కట్టలేదంటగా. హలో, ఎవరు సార్ మీరు? ఇవన్నీ మీకెందుకు? నేను అవన్నీ కరెక్ట్గా కడుతున్నా. హలో, మాట్లాడవయ్యా. హలో బాయ్, డ్యూ కరెక్ట్గానే కడుతున్నాగా. ప్రాబ్లం అది కాదు, వచ్చిన వాళ్ళు రానా మనుషులు, వాళ్ళు చెప్పింది విను. రానాని కాదని నేనేం చేయలేను. అన్నొక చెంటి పిల్లాడ్లా పట్టుబట్టారంటే వదలరు. ఏం కావాలన్నా మేం కొనిస్తాం. నిన్న నీ పెళ్ళాన్ని చూశారు, మోజు పడ్డారు, పట్టుబడుతున్నారు. కూర్చో బాను, కూర్చో కూర్చో. అన్నకు మంచి గుణం ఉంది. ఒకసారి ఎంగిలి పడితే మళ్ళీ దాన్ని ముట్టుకోరు. ఉండండి రా, మీ అందరినీ ఒప్పించి తీసుకెళ్లాలని చూస్తే నిన్ను లేపేసి తీసుకెళ్లాలేమో. అయ్యో, కాలేజ్ వదిలితే ఆటో, ఆటో వదిలితే కాలేజ్. లైఫ్ అసలు ఎంజాయ్ చేయవా? ఎంజాయా అంటే ఏంటి? అదేరా, ఈ సైడ్ కొట్టడం, లవ్ అవన్నీ ఎప్పుడో వచ్చి లైన్ లో పడి సాగుతున్నాయి. ఊరు దుర్మార్గుడా, చెప్పనే లేదు. ఎవరు అతను? ఎలా ఉంటుంది? దేవతను ఎప్పుడైనా చూసావా? ఏంజల్ ఏంజల్ చూడలేదు. నేను చూసా, అదే మన క్యాండిడేట్. ఎందుకు ఇక్కడ ఆపేసావు? ఏం లేదు, నేను ఏంజల్ అన్నానే, తనకేదో ప్రాబ్లం అనుకుంటా. పోలీస్ స్టేషన్ లో ఉంది. ఎక్కడ్రా? ఎక్కడ? అదిగో అక్కడ. ఎలా ఉంది? నా రేంజ్ లో లేకపోయినా చూడడానికి బానే ఉంది. నాకు ఒక ముఖ్యమైన పనుంది, నువ్వు ఇంకో ఆటోలో వెళ్ళు. ఏయ్, నేను ఈ ఆటో ఓనర్ని, మర్చిపోయావా? ఓనర్ అమ్మా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదమ్మా. కొంచెం కరుణ చూపించండి అమ్మా. సర్లే, దయ చూపించాను, పో. బామ్మా. రవి, నువ్వేంట్రా ఇక్కడ? నేను అదే అడగాలనుకున్నా. ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, మన పోలీస్ స్టేషనే. అంటే నేను ఒక దొంగ మీద కంప్లైంట్ ఇద్దామని వచ్చాం. బామ్మా. ఏంటి బామ్మా, నేను గాజు అప్పుడే తిరిగి ఇచ్చేసాను కదా. అదేం కాదు రవి, తన స్కూటీ పోయింది, అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. స్కూటీ పోయిందా? ఏంటండి 50-55 వేల మ్యాటర్, జాగ్రత్తగా చూసుకోవద్దా చెప్పండి. నువ్వేం ఫీల్ అవ్వకరా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళు కనిపెట్టేస్తారులే. మమ్మల్ని కొంచెం ఇంట్లో దింపేస్తావా? ఇంటికే కదా, ఆటో లోపలికి తెచ్చానా? ఏం అక్కర్లేదు, మేమే వస్తాం. నువ్వు రావే. ఏంటి బాబు, ఇంత ట్రాఫిక్ జామ్ అయింది? బామ్మా, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తా. హోల్డ్ ఆన్. ఏ నూరా ముందు. ఏ పో 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 పో. ఏ బైక్ నువ్వు రా. అన్నా, ఇక్కడ బండి వెళ్తేనే నువ్వు వెళ్ళగలవు. కొంచెం ఆన్ స్టాప్. స్టాప్. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఇన్ని ప్రాబ్లమ్స్ లోనూ మీ మ్యాటర్ సాగుతూనే ఉంది. బండి నడపనివమ్మా, వెళ్ళు. ఇప్పుడే సగం పోలీస్ అయిపోయాడు. వెళ్ళు.
ఏంట్రా ఇక్కడ చూపు వెళ్ళు. రా. ఏయ్, రావే. అయ్యో పాపం ఎవరో తెలియటం లేదు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారో. ఏంట్రా అన్నా తీసుకొచ్చానన్నా. వస్తున్నారా? రా రా రా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్నా కొంచెం వెయిట్ చేయన్నా. ఏంటి తొందర? కళ్ళు కనపట్ల ఎంత ట్రాఫిక్ బ్లాక్ అయిందో చూడు. ఎవడ్రా నువ్వు ఉండు. వెళ్ళు 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 వెళ్ళు. రా 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 చిన్నపిల్లడు అక్కడ అమ్మాయి వెయిటింగ్ అన్నా. ఉండవయ్యా. ఇప్పుడు వెళ్ళు 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 వెళ్ళు. డ్రైవర్ నిద్రపోకుండా నడపోయా. వెళ్ళు వెళ్ళు. చిన్న పిల్లాడైనా నిజంగా చాలా సమర్థవంతుడు. రాయ్ 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 రైట్. సూపర్ రవి, 10 నిమిషాల్లో ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేసావు. చదువు అయిపోయిన తర్వాత పోస్టింగ్ రాని 10 రోజులు సిటీ మొత్తాన్ని క్లీన్ చేస్తాను చూడండి. ఎవర్రా వాడు? ఎవరన్నా? అదేరా నా మొహం మీద చేయి పెట్టారే. కనిపెట్టడం. వాడు తలకి ఎల్లో బ్యాగ్ పెట్టు. ఎక్కడ వాడు? ఎక్కడికి పోయాడు? అందరినీ అడగండి. తలకి ఎల్లో బ్యాండ్ కట్టుకుని వాడు నించున్నాడు. ఎక్కడే వాడు? చెప్పవే. నా మొహం మీదే చేయి పెట్టాడు. ఎవడు వాడు? ఎవరో మంచిగా కొడతాయి. చెప్పరా, అడిగేది నిన్నే. నాకు తెలీదన్నా. ఎవరో వచ్చాడు ట్రాఫిక్ నా కొడుకు నా చేతికి దొరకాలి. నా మొహం మీదే చేయి పెట్టాడు. ఎముకలు పళ్ళకి మంచిది. తిను. ఏంటి రవి, ఏంటి తినడం? కోడికి ఎక్కరిచ్చినట్టు. అయ్యయ్యో, మొత్తం వీడియో మెక్కాడా? అవును బామ్మ. అయినా ఏమిటా తిండి? ఇదిగో కడుపు నిండా తిను. అరేరే, నువ్వెప్పుడొచ్చావమ్మా? నేనొచ్చి చాలా సేపు రండి అయింది. భోంచేద్దాం. పర్వాలేదండి, మీరు తినండి, నేను తర్వాత తింటాలే. కొంచెం వేసుకో. బామ్మ ఏమిటి? ఒకసారి లోపలికి వస్తావా? బామ్మ పిలుస్తున్నారుగా, వెళ్ళు. సరే సరే, ఇప్పుడే వెళ్ళి బామ్మ చూసొస్తాను. బామ్మ బామ్మ వచ్చేటప్పుడు ఆ చేపల పులుసు తీసుకు. పులుసు. ఏంటమ్మా ఇలా అరిటాకేసి విందు భోజనం పెడుతున్నావే? వాడేమైనా ఇంటి అల్లుడా? సుసి చాలా మంచి పిల్లాడమ్మా, అందుకే ఇంటికి బామ్మ, పిలిపించి. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీకు బుద్ధి లేదు. అట్లీస్ట్ వాడికైనా బుద్ధి లేదా? పందిలా ఎలా మెక్కుతున్నాడో చూడు. కాస్త మెల్లగా మాట్లాడవే, వినిపిస్తుంది. బామ్మ, వినపడాలనే మాట్లాడుతున్నాను. నాకేమైనా భయమా? అప్పుడన్నా సిగ్గొస్తుందేమో చూద్దాం. అయ్యయ్యో పాపం, తింటున్న పిల్లాన్ని సగంలో లేపేశావు కదమ్మా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి చూడు. తన మాటలేమీ పట్టించుకోకు బాబు, తనకేవీ తెలీదు. చూడు వీడి కళ్ళల్లోంచి ఎలా నీళ్లు కారుతున్నాయో. మరి కారు బామ్మ, పులుసులో ఎవరైనా అంత కారం వేసుకుంటారా? ఏంటి? తాగడానికి నీళ్లు కూడా పెట్టుకుంటా. ఏంటి ఇక్కడ సొల్లు కబుర్లు? తప్పకోండి బామ్మ. నీళ్ళు ఇదిగో వస్తున్నా వస్తున్నా వస్తున్నా, ఉండు ఉండు. బామ్మ నీళ్లు నీళ్లు. అబ్బా, కారం కారం నీళ్లు. నీళ్లు ఇవ్వు బామ్మ. ఏయ్ సుశీల, రైట్. ఏంటి రా, బామ్మ? నీకోటి చూపిస్తాను. విషయం ఏంటో చెప్పు. అదిగో అలా చూడు. బామ్మ, నా స్కూటీ. అవును, నీ బండే. ఎలా బామ్మ? నువ్వు లోపల ఒకడిని తిట్టావే, వాడే తీసుకొచ్చి ఇచ్చాడు. నువ్వు వాడిని నమ్మలేదు, నేను నమ్మాను. నెంబర్ అడిగాడు, ఇచ్చాను. తీసుకొచ్చి ఇచ్చేశాడు చూడు. ఇంత పెద్ద ఉపకారం చేశాడు కదా అని పిలిచి ఓ పూట భోజనం పెడదాం అనుకున్నాను. నోటుకొచ్చినట్టు మాట్లాడేసావే. నాకేం తెలుసు బామ్మ, నువ్వైనా నువ్వు చెప్పనుగా. చెప్పనిస్తేగా. ఎలా ఉంది? ఎవరిని ఎక్కడ కొడితే పని జరుగుతుందో మనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే లోపల ఉంది పోలీస్ బ్లడ్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇంకేంటి బామ్మ, నేను సరే బయలుదేరా. సరే, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు. ఆ. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను. వెళ్ళండి వస్తాను. వెళ్ళండి. నేను బయలుదేరతానండి. సరేనండి. ఏంటండి ఇంత పెద్ద సహాయం చేశాను, ఇంకేం లేదా? అయ్యో, క్యాష్ ఏమైనా కావాలా? ఏంటి క్యాషా? నేను మరీ అంత చీప్ అనుకున్నారా ఏంటి? ఇది వేరండి, వేరు. వేరే అంటే లోపల నుంచి ఒకటి వస్తుంది, లోపల నుంచి.
లోపల వస్తుంది వస్తుంది ట్రై చేయండి లోపల నుంచి. అయ్యో అదా, థ్యాంక్స్ అండి. సరిపోయింది. ఇదేనా లోపల నుంచి రావడం అంటే? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. 6 months కి తట్టుకుంటుంది.